షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ చూస్తే బంగారంలో కొంచెం ధర అయితే తక్కువైంది. మరి సిల్వర్ రేట్ ఎలా ఉంది సార్? ఇందులో కూడా తక్కువ రేట్ చూస్తామా? ఎలా ఉంది ఈరోజు రేట్? సిల్వర్ నిజంగానే మనము 6 నెలల పై నుంచి మనం చూస్తున్నాము. గోల్డ్ నీడలో వెళ్ళాల్సిన సిల్వర్, అంటే గోల్డ్ నీడలోనే ఎప్పుడు ఉండాల్సిన సిల్వర్, ఎప్పుడు ధైర్యం చేయకూడదు, ఎప్పుడు తలెత్తి మాట్లాడకూడదు అంటారు కదా. అంటే గోల్డ్ ఈజ్ కింగ్. గోల్డ్ అంటే అసలు దేవుడి దగ్గర కానివ్వండి, రాజుల నెత్తి మీద కిరీటంలా కానివ్వండి, అలాంటి గోల్డ్ని వెనకొదిలేసింది సిల్వర్. అది ఎలా పాసిబుల్ అయింది? బికాస్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ. యాజ్ సింపుల్ యాజ్ దాట్. మనం ఎక్కడో 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల ముందు కాదు ఇప్పుడు బ్రతికేది. సో నౌ వీఆర్ లివింగ్ ఇన్ ది ఇంటర్నెట్ ఏజ్ కాబట్టి చూసుకుంటే సిల్వర్ వాల్యూ అన్లాక్ అయింది. అది ఎలా? ఎందుకంటే చాలా కైండ్ ఆఫ్ సెక్టర్స్లో మీరు చూసుకుంటే ముఖ్యంగా సిల్వర్ లేనిది ఒక చిన్న స్పేర్ పార్ట్ కూడా సస్టైనబుల్ కావట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఉందండి, ఐరన్ ఉంది, కాపర్ ఉంది. కాపర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఫర్ హీట్, అందుకే ఏసీస్లో వాడతారు. సో సిల్వర్ ఏంటంటే ఇట్ హ్యాస్ గాట్ అ సాలిడ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది అందులో, విచ్ కెన్ గివ్ లాంజివిటీ టు లాట్స్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ అనమాట. ఇట్ కుడ్ బి ఎ సోలార్ బేస్డ్ ప్రోడక్ట్ కావచ్చు, ఇట్ కెన్ బి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ కావచ్చు, 2 వీలర్ అంటారా, 4 వీలర్ అంటారా, 3 వీలర్స్ కూడా. ఇవన్నిట్లో కూడా ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. అసలు సిల్వరు కేజీ ప్రకారంగానే ప్రతి వాళ్ళు చూసేవారు కదండి. కొన్ని సెంచురీస్ నుంచి కేజీ ప్రకారంగా, అది తులం ప్రకారంగా జనరల్గా ఇండస్ట్రియల్ యూసేజ్లో ఉండదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే సిల్వర్ గోల్డ్ని వెనకాల వదిలేసి సిల్వర్ మాత్రం నంబర్ 1 విన్నర్గా పరిగెడుతుంది. సో ఇప్పుడు రాబోయే కైండ్ ఆఫ్ దశాబ్దాల్లో సిల్వర్ని కూడా తులాల్లో లెక్క ప్రకారంగానే విలువిస్తారేమో అలా అనిపిస్తుంది. ఎందుకంటే 1 గ్రాము బంగారము మీకు 12,500 పైన ఉందండి. 1 గ్రామ్ సిల్వర్ 180 రూపాయల పైన ఉంది అంతే. అంటే దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? కానీ సిల్వర్ మరి ఇలాగే డిమాండ్ పెరుగుతూ ఉంటే ఇప్పుడు దీని రేటు కూడా గ్రామ్ ప్రకారంగా చూసుకుంటే, తులం ప్రకారంగా చూసుకుంటే ఐ థింక్ ఇది కూడా కొన్ని వేలలో పలికే అవకాశం ఉందేమో మరి ఫ్యూచర్లో, చెప్పలేము. ఎందుకంటే అంత ఫాస్ట్గా ప్రతిసారి పడిపోయినప్పుడల్లా 1,41,000 వరకు వచ్చిన సిల్వర్ ఫ్యూచర్స్లో నిన్న చూసుకుంటే 1,67,000. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? ఆ స్పీడ్తో పెరగడం ఏంటి 1,70,000 వరకు, మళ్ళీ అక్కడి నుంచి 1,41,000 వరకు పడిపోవడం ఏంటి, మళ్ళీ 1,67,000 విత్ ఇన్ నో టైం రావడం ఏంటి? అంటే ఆ వొలటిలిటీ చూస్తుంటే అసలు దీన్ని అందుకోగలుగుతామా అన్న డౌట్స్ వస్తున్నాయి చాలామందికి నిజంగా. సో సిల్వర్ ఏంటంటే ఇండస్ట్రియల్ యూసేజ్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ప్రపంచం అంతట్లో. చైనాలో అయితే లెఫ్ట్ రైట్ సెంటర్ వాడేస్తున్నారండి సిల్వర్ని నెక్స్ట్ లెవెల్గా. ఎందుకంటే ఈవీలో హ్యూజ్ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఒకటి అమెరికాలో టెస్లా ఉండొచ్చు, రెండోది చైనాలో ఉండొచ్చు, చాలా బ్రాండ్స్ ఉన్నాయి, అండ్ ఇండియా కమ్స్ థర్డ్. ఇందులో వాడకం అనేది మాత్రం ఇంకా పెరగబోతుంది, కానీ రాబోయే సంవత్సరాల్లో తగ్గే అవకాశాలు మాత్రం కనపడట్లేదు. అయితే ఎందుకో ఇంత ఫాస్ట్గా పడిపోయిన తర్వాత మళ్ళీ పెరగడము, మళ్ళీ పెరిగిపోయిన తర్వాత కాస్తంత మళ్ళీ కరెక్షన్ రావడము, ఆ రీజన్స్ ఏంటి టెక్నికల్గా మనం చెప్పుకుందాము. ప్లస్ ఈరోజు ఎలా ఉంది స్పాట్ మార్కెట్ చూద్దాము, అండ్ ఈరోజు 5 నుంచి 9 మధ్యలో నిన్న జరిగినట్టుగా ఇవాళ ఏం జరగబోతుంది. లెట్స్ వాచ్ దాట్. మీరు ఇక్కడ చూస్తే షాక్ అవుతారు. 183 రూపాయలు నిన్నుంటే ఇవాళ 183 రూపాయల 10 పైసలు, 10 పైసలే పెరిగిందని చెప్పేసి సైలెంట్గా పైసల్లో పెరిగేసేసి స్పాట్లో, కానీ ఫ్యూచర్స్లో మాత్రం వేలల్లో పెరుగుతుందండి. 1,50,000 జస్ట్ ఒక వారం కిందున్న సిల్వర్ చూసుకుంటే నిన్నటి వరకు 1,67,000, 17,000 రూపాయలు విత్ ఇన్ లెస్ అమౌంట్ ఆఫ్ టైంలో పెరగడం జరిగింది. మరి అక్కడి నుంచి అలాగే సెల్లింగ్ కూడా వచ్చింది. నిన్న సాయంత్రము 1,67,000 నుంచి 1,61,000కి వచ్చింది. 6,000 రూపాయలు విత్ ఇన్ నో టైంలో పడిపోయింది. 6,000 రూపీస్ అండి. ఇట్స్ నాట్ అ జోక్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ అనమాట. చూపిస్తాను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కెనడైజ్ ఉండదు కాబట్టి, సో కేజీ ప్రకారంగా చూసుకుంటే 1,83,000 ఇక్కడ మీకు నిన్నటి ధర ఉంటే ఇవాళ 1,83,000 పైన జస్ట్ 100 రూపాయలే పెరగడము. కానీ అసలు సినిమా మీకు కనిపించాల్సింది ఎక్కడ తెలుసా? MCX సిల్వర్ ఫ్యూచర్స్లో. లుక్ ఎట్ దిస్. సో చార్ట్ ప్రకారంగా చూసుకుంటే
ఎలాగైతే పెరిగిందో అక్కడ నుంచి కాస్తంత చిన్న ప్రాఫిట్ బుకింగ్కి గురైంది నిన్న. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ ఇఫ్ యూ లుక్ అట్ దిస్, ఇక్కడ బార్స్ చూస్తున్నారు కదండి, పెరిగేటప్పుడు హ్యూజ్ వాల్యూమ్స్తో పెరగడం జరిగింది. నిన్న 1,000కి పైగా, 1,00,000కు పైగా అండి, 1000 కాదు. బికాస్ 1.004K అంటే 1,04,000 లాట్లు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ ఎంత ఫాస్ట్గా పెరిగింది అక్కడ నుంచి. మళ్ళీ అదే కరెక్షన్ తీసుకొని ఇప్పుడు మీకు సెంటర్ పాయింట్లో ఉందంటే న్యూట్రల్ జోన్లో ఉందండి సిల్వర్. సో మరి ఇవాళ ఏం చేయబోతుంది? మళ్ళీ నిన్నలాగానే బాగా పెరుగుతుందా లేదంటే పడిపోతుందా చెప్తా. లెవెల్స్ ప్రకారంగా చూసుకుందాము. అండ్ ఇక్కడ వాల్యూమ్స్ చూసుకుంటే నిన్న సాయంత్రము 7 గంటలకి దాదాపు 1,05,000 లాట్లు. చూసారా, అక్కడ పెరిగేటప్పుడు 1,04,000 లాట్లు, ఇక్కడ అమ్మేటప్పుడు మాత్రం 1,05,000 లాట్లు. ఇంకొక విషయం తెలుసా, ఇది ఎక్స్పైరీ కాబోతుంది అన్నమాట కొద్ది వారాల్లోనే. సో ఇట్స్ December 5th ఎక్స్పైరీ. అండ్ కొన్ని ఉన్నాయి November 28కి ఎక్స్పైర్ అయిపోతున్నాయి. సో ఇవాళ ఆల్రెడీ మిడిల్ ఆఫ్ ద మంత్లో ఉన్నాం మనం, కాబట్టి ఇంకొక వారం లేదా 10 రోజులు మాత్రమే ఈ కాంట్రాక్ట్ రన్ అవబోతుంది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మంత్ది ఎక్కడ ట్రేడ్ అవుతుంది తెలుసా మీకు? 1,70,000 దగ్గర ట్రేడ్ అవుతుందండి. జస్ట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ గ్యాప్, కైండ్ ఆఫ్ రన్అప్. ఈ రోజున లెవెల్స్ చాలా ముఖ్యం కాబోతున్నాయి, స్పెషలీ సపోర్ట్ ఏరియా. సో రెసిస్టెన్స్తో పాటు సపోర్ట్ రెండు చెప్తాను. ఇప్పుడు 1,61,657 ట్రేడ్ అవుతుంది. 800 రూపాయలు మైనస్లో ఉంది. నా లుకింగ్ అట్ దిస్, రెసిస్టెన్స్ 1,65,041, 1,67,213, 1,70,163. ఇది కూడా పాసిబుల్ ఉందంటారా? ఏమో మరి, సాయంత్రం ముహూర్తం పెడతాడు ఇవాళ. సో 1,59,919 సపోర్ట్ 1, అండ్ 1,56,969 సపోర్ట్ 2, 1,54,797 సపోర్ట్ 3. ఇది కాస్త దూరంగా అనిపిస్తుంది కానీ సిల్వర్ ఏమైనా చేయొచ్చు. మ్యాజిక్ ఈజ్ ఆల్ క్రియేటెడ్ బై సిల్వర్ మూమెంట్ అండి. కానీ 5 to 9 మధ్యలో హెవీ పొజిషన్స్లో ఉండే ముందు కాల్ చేసి డౌట్స్ అన్ని తీర్చుకోండి, లేదంటే లాస్లు చూడాల్సి వస్తుంది ఈ రోజున ముఖ్యంగా. ఎందుకంటే ఇది లాస్ట్ డే ఆఫ్ ద వీక్ కాబట్టి. అండ్ దీని గురించే సాటర్డే రోజున నేను చేయబోతున్నాను వీక్లీ అనాలిసిస్. అండ్ అలాగే సిల్వర్ గురించి మీరు గోల్డ్ వీడియోలోనే మీరు తెలుసుకోవచ్చు బంపర్ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్ నుంచి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ చాలా ముఖ్యమైనది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా రేపటి వీడియోలో చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.